సినిమా చాలా బాగుందండి. చాలా రోజుల తర్వాత లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషనల్ లవ్ స్టోరీ బాగా కనెక్ట్ అయిందండి. డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. సినిమా చాలా బాగుందండి. లవ్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా, విలేజ్ బ్యాక్గ్రౌండ్, సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అన్న ఇప్పుడే సీతా కళ్యాణ వైభోగం అనే సినిమా చూశాను. చాలా అంటే చాలా బాగుంది. నిజంగా చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూశాను. సూపర్గా ఉంది భయ్య. ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోతుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అలాగే లవ్ స్టోరీ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఇక మన ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాట్లాడుకోవాల్సింది ఏంటంటే హీరో గురించి మాట్లాడుకోవాలి. అంటే సినిమా ఎంత బాగున్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా చాలా గ్రేట్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హీరో గురించి మాట్లాడదాం. అన్న సూపర్ అన్న. నిజంగా మీరు 1/1 షోలు ఉన్నాయి మీ సినిమాలు, చాలా ఉన్నాయి. ఇప్పుడు అంటే లెక్క పెట్టుకోవాలన్నమాట సినిమాలు. చాలా బాగుందన్న ఈ సినిమా మాత్రం. చాలా అంటే నీట్గా లవ్ స్టోరీ కానీ, మీ యాక్టింగ్ కానీ, అసలు మీ ఎక్స్ప్రెషన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. నిజంగా రాముడు అంటే రాముడు లెక్క ఉండు. ఆ రాముడు కూడా చాలా దేవుడు కాబట్టి ఈ రాముడు కూడా అంతే దేవుడు అనమాట ఈ సినిమాలో. ఇక మెయిన్ రావణాసురుడు గురించి చెప్పుకోవాలి భయ్య. ఏంటి రాముడు రావణాసురుడు అనుకుంటారా? సినిమా అంత మించిపోయింది. రామాయణం విన్నప్పుడు కూడా ఇంత ఇంట్రెస్ట్ ఉందో లేదో కానీ నాకు సినిమా చూస్తుంటే మాత్రం అంత ఇంట్రెస్ట్గా ఉంది. చాలా బాగుంది అన్న. అసలు ఆ నెగిటివ్ షేడ్స్ అయితే అదిరిపోయింది. నిజంగా ఒక హీరోకి ఆపోజిట్గా విలన్ ఉండాలంటే డైరెక్టర్ గారు ఎక్కడున్నాలో కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డైరెక్టర్ గారిని మెచ్చుకోవాలి. సార్ రండి సార్, మీరు అసలు ఇంత మంచి సినిమా అందించినాక మీరు దూరంగా ఉంటారా? చాలా రోజుల తర్వాత అసలు చాలా బాగుంది సార్ సినిమా. నాకు స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్కి వస్తే మాత్రం సాంగ్స్ కానీ, ఆ లవ్ స్టోరీ కానీ, లవ్ ట్రాక్ అయితే అద్భుతంగా ఉంది. నిజంగా ఫైట్స్ కూడా చాలా న్యాచురల్గా ఉన్నాయి. అంటే ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి. సూపర్ డైరెక్షన్ అయితే చాలా బాగుంది సార్. అలాగే స్టోరీ అయితే అంతకు మించి ఉంది. అంటే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోద్ది భయ్య. అసలు మిస్ కావద్దు. నిజంగా కూడా స్టోరీకి సంబంధించి ఆ లొకేషన్స్ కానీ, విలేజ్ బ్యాక్గ్రౌండ్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉందన్నమాట. నాకు తెలిసి రేపు ఫ్రైడే రిలీజ్ అవుతుంది. ఈరోజు ప్రీమియర్ షో చూస్తున్నాం భయ్య. నిజంగా రేపు 9 సినిమాలు ఏమో రిలీజ్ ఉన్నాయి. ఇస్ ద బెస్ట్ సినిమా భయ్య. అసలు ఎవ్వరు మిస్ కావద్దు. అసలు సీతా కళ్యాణ వైభోగం అనే మూవీ అయితే అద్భుతం, ఒక లెవెల్లో ఉంది. చాలా రోజుల తర్వాత అయితే ఒక మంచి సబ్జెక్ట్, ఒక మంచి డైరెక్షన్, నిజంగా ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్ కూడా నాకు చాలా బాగా నచ్చినాయి అన్న. ఐటమ్ సాంగ్ అయ్యో సినిమాలో నిజంగా బ్రదర్ అంటే ప్రతి పార్ట్ ఉందన్నమాట. అంటే ఒక సినిమాకి సంబంధించి కొన్ని మాత్రం ఉంటాయి. అంటే ఏంది సాంగ్స్ కానీ లేకపోతే ఫైట్స్ కానీ ఉంటాయి. కానీ ఈ సినిమాలో అన్ని జోనర్లు ఉన్నాయి, ఆల్ జోనర్స్ అనమాట. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. సూపర్గా ఉంది సినిమా. అంటే ఒక్కసారి చూస్తే మళ్ళీ చూడాలనిపిస్తుంది, అలా ఉందన్నమాట సినిమా. నాకు తెలిసి అయితే రేపు రిలీజ్ అవుతుంది కదా, చాలామంది ఏ సినిమా చూడాలనుకుంటారు ప్రతి ఫ్రైడే. ఈ ఫ్రైడే మాత్రం రియల్గా చెప్తున్నా భయ్య, పక్కా ఇట్టు కొట్టేసింది. అందులో ఎలాంటి డౌట్ లేదు. సీత కళ్యాణ వైభోగం అనే మూవీ మాత్రం ఎవరు మిస్ కావద్దు. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పుకోవచ్చు అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాలంటే మన హీరో గారు అసలు ఒకటే చెప్తున్నా, కుమ్మేసామన్నా అండ్ హిట్ కొట్టేసామని చెప్పుకోవచ్చనా. అంటే చూడ్డానికి సాఫ్ట్గా ఉన్నాడేమో కానీ సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందన్న. ఆ పంచకట్టు ఫైట్ మాత్రం మైండ్ బ్లోయింగ్ అని చెప్పుకోవచ్చు అన్న. ఆ ఫైట్ సీన్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అండ్ మన విలన్ గారు అంటే నేను చూస్తున్నంతసేపు అసలు నాకు ఒక యాంగిల్లో జాలిరెడ్డి కనిపించాడు, పుష్పాలో జాలిరెడ్డి కనిపించాడని చెప్పుకోవచ్చు. అంటే ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో ఇద్దరికి ఒకరికొకరు సేమ్ ఎలివేషన్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో మూవీకి కర్త కర్మ క్రియ మన డైరెక్టర్ గారు వచ్చేసారు. ఇండస్ట్రీకి మరొక స్టార్ డైరెక్టర్ వచ్చేసారని చెప్పుకోవచ్చు. ఆ రేంజ్లో ఉంది. అండ్ ఒకటే చెప్తున్నా, మన అందాల ముద్దుగుమ్మ మన హీరోయిన్ అన్న. అందరు హీరో డైరెక్టర్స్ అందరికీ చెప్తున్నారు, గరిమా చౌహాన్ మామూలు లేదన్నా. అంటే ఒకటే చెప్తున్నా అన్న, వెల్కమ్ టు టాలీవుడ్ అండ్ వెల్కమ్ టు మై లైఫ్. అంటే నా క్రష్ లిస్ట్లో యాడ్ చేసుకున్నా మిమ్మల్ని. యు ఆర్ ఇన్ మై క్రష్ లిస్ట్. యా అంటే ఓన్లీ ఇలా అనే కాదన్నా, నెక్స్ట్ లెవెల్ ఉంది. మూవీలో మాత్రం ఒక తెలుగు అమ్మాయి లాగా చాలా అంటే చాలా బాగుంది. సీతా కళ్యాణ వైభోగమే సినిమా చాలా అంటే చాలా యూనిక్గా ఉంది. ఎందుకంటే మనందరికీ రామాయణం తెలుసు, రాముడు సీత కథ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అని. ఇక్కడ కూడా సినిమాలో ఆ పల్లెటూరు వాతావరణంలో పేరెంట్స్కి రిలేటెడ్గా, లవ్కి రిలేటెడ్గా చాలా బాగా చూపించారు సినిమాని. ఒక్కొక్క సీన్లో కొన్నిసార్లు ఫీల్ అవుతాం, అరే పేరెంట్స్ని వాళ్ళని మోసం చేసి వెళ్ళిపోతున్నాం ఇంట్లోంచి అని ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరు ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే తిరిగి వచ్చిన వాళ్ళని ఒప్పించడంలో చాలా మంచి ఉంది, చాలా ఇది ఉందని చూపించారు. మా గగనన్న అయితే వేరే లెవెల్. అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఫైట్ సీన్స్ కావచ్చు, చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. హీరోయిన్ గారు, హీరో గారు చాలా అంటే చాలా బాగా చేశారు. సో దయచేసి థియేటర్కి రండి. ఇలాంటి మంచి సినిమాలు మళ్ళీ మనం ఎంకరేజ్ చేస్తేనే ఇంకా మంచి సినిమాలు వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేనైతే ఒక మంచి సినిమా చూసిన, సీతా కళ్యాణ వైభోగమే. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా చెప్తున్నా కదా, డైరెక్టర్ గారు మీరు చాలా అంటే చాలా గ్రేట్ సార్.
అంటే ఇలాంటి ఒక మంచి విలేజ్ బ్యాక్ స్టోరీ అనేది మా అందరికి ఇచ్చడం అనేది నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంటే ఈ సినిమాలో లవ్ గురించి ఉంది, అంటే అమ్మాయిని ప్రేమించడం ప్రేమ గురించి ఉంది, తర్వాత తండ్రి గురించి ఉంది. ఆ ఎమోషన్స్ కానీ చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయినాయి. ముఖ్యంగా మ్యూజిక్ చరణ్ అర్జున్ అన్న, నువ్వు నిజంగా నీ పాటలే కాదు, నీ మ్యూజిక్ డైరెక్టర్గా ఈ సినిమా ఫస్ట్ సినిమా అని కూడా వేరే లెవెల్ ఉందన్న. నిజంగా సినిమాకి మ్యూజిక్ అనేది ప్రాణం పోసిందనమాట. సో చెప్తున్నా కదా, మీరు అందరూ సినిమాని చూడండి, మీ అందరు చాలా బాగా ఎంకరేజ్ చేయండి సినిమాని. హీరో గురించి చెప్పాలన్నా రాముడిలాగానే చేసిండు. సో మీరు అందరు వెళ్ళి కలిసిమెలిసి అందరు ఫ్యామిలీతో పిల్లలతో అందరితో వెళ్ళి సినిమా చూడండి అన్న. అంతే, థ్యాంక్ యూ. ఇప్పుడే సీతా కళ్యాణ వైభోగం సినిమా చూశాను. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్కి ఆశీర్వాదం చెప్పాలి, ఎందుకంటే ఒక మంచి సినిమా తీశారన్న, ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా ఏదైతే నాకు చాలా బాగా నచ్చిందన్న. ఎందుకు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే ఎమోషన్సే కానీ, ఆ పల్లెటూరు వాతావరణమే కానీ, ఇంకా రొమాన్సే కానీ అందరూ చూడొచ్చు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇదైతే నాకు నచ్చింది ఏంటి, హీరో గారి క్యారెక్టర్, నా క్యారెక్టర్స్ అయితే చాలా బాగా నచ్చిందన్న. ప్రతి ఒక్కటి ఆ ప్రొడక్షన్ వాల్యూ కానీ, ఆ సాంగ్సే కానీ, మ్యూజిక్ అయితే ఇంక మామూలుగా లేదన్న. సినిమా అయితే చాలా ఓవర్గా చాలా అంటే చాలా బాగుందన్న. ఇంకా హీరోయిన్ అయితే ఇంకా అందాల బామ్మ అని చెప్తాను నేనైతే. హీరోయిన్ క్యారెక్టర్కి అయితే ఇంకా మనము 100కి 90 మార్క్ వేయచ్చు, అంత బాగుంది సినిమా అయితే. సినిమా అయితే చాలా బాగుందన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన విలన్ క్యారెక్టర్ కానీ ఆయనే కానీ చాలా బాగా యాక్టింగ్ చేశారన్న. ప్రతి ఒక్కరు తన క్యారెక్టర్లో ఒదిగేశారని చెప్తున్నాను అయితే. సినిమా అయితే ఓవరాల్గా చాలా అంటే చాలా బాగుందన్న. ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. అన్న ఇప్పుడే చూశాను సీతా కళ్యాణ వైభోగము సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఒక పల్లెటూరు స్టోరీ, ఒక రాముడు రావణాసుడు సీత, అసలు అక్కడ స్టోరీ ఏమో కానీ ఈ స్టోరీ అయితే అందరికీ చాలా చాలా బాగా నచ్చింది అనమాట. ఆ ఫైట్స్ కానీ, హీరో గారి పెర్ఫార్మెన్స్ కానీ, విలన్ గారి పెర్ఫార్మెన్స్ కానీ అన్నీ చాలా చాలా నీట్గా ఉన్నాయన్నమాట. ఒక మంచి సినిమా, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే అది ఈ వారంలో రిలీజ్ అవుతుందన్నమాట. సీతా కళ్యాణ వైభోగము సార్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ మ్యూజిక్ అయితే వేరే లెవెల్, అసలు చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్, సాంగ్స్ కానీ. సో అన్నీ కొత్తగా అనిపిస్తాయి. లాస్ట్లో 10 మినిట్స్ ఎమోషన్ అయితే అందరూ అసలు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. ఆ సెంటిమెంట్ని పండించిన విధానం అయితే డైరెక్టర్ గారు సతీష్ గారు ఒక మంచి స్టోరీతో వచ్చారు. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చాలా అంటే చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి. యుగేందర్ గారు మీకు మంచి డబ్బులు అయితే వస్తాయి. ఈ సినిమా అయితే ఒక మంచి హిట్, అందులో నో డౌట్ అనమాట. సో అందరు క్యారెక్టర్లు ఎవరైతే ఉన్నారో అందరూ చాలా బాగా చేశారు. సినిమాకి ఎంత కావాలో అంత ఉందన్నమాట. మీరు ఎంత ఊహించుకుంటే అంతా బాగుంది. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. సీతా కళ్యాణ వైభోగం మిమ్మల్ని అయితే అసలు డిసప్పాయింట్ చేయదు. థ్యాంక్ యూ సో మచ్. సీతా కళ్యాణ వైభోగం టైటిల్ చాలా విన్న టైటిలే, కానీ సినిమాల కిస్టులు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. హీరో కూడా రాముడి క్యారెక్టర్లో చాలా అద్భుతమైన పాత్ర తగ్గట్టుగా, సన్నివేశాలు తగ్గట్టుగా ఈ ట్రెడిషనల్ కాలంలో మనకు హైందవ ధర్మానికి సంబంధించిన కొన్ని మోటివేషన్ పదాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. హీరోయిన్ క్యారెక్టర్ కానీ, అలాగే నెగిటివ్ క్యారెక్టర్ చేసిన జాలిరెడ్డి పుష్పలో క్యారెక్టర్ చేశాడు. బ్రదర్ కూడా రావణాసుడి క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంది. ట్రెడిషనల్కి అందరూ ఏదేదో ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ సాంప్రదాయానికి ఇలాంటి సినిమాని అందరూ ఆదరించాలి. ఈ సినిమాలో ఉన్న సన్నివేశాలు, ఫాదర్ సెంటిమెంట్ కానీ, మదర్ సెంటిమెంట్ కానీ, అన్ని యాంగిల్స్లలో, అన్ని సమపాలల్లో డైరెక్టర్ గారు కూడా స్క్రీన్ ప్లే చాలా అద్భుతంగా చూపించారు. ప్రొడ్యూసర్ గారు కూడా ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గట్టుగా ఒక మంచి కంటెంట్ ఉన్న సబ్జెక్ట్ని ప్రేక్షకుల ముందు తీసుకొచ్చారు. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. సీతా కళ్యాణ వైభోగం సినిమా చూసిన నిజంగా అంటే చాలా బాగుంది భయ్య. చాలా ఒకప్పుడు రాముడు సీత గురించి ఓ కష్టాలు పడితే ఈ సినిమాలో ఇంకో కష్టాలుగా చూపించడం, అన్నిటికంటే సినిమాలో ముఖ్యంగా చెప్పాలంటే ఐటెం సాంగ్ చాలా బాగా నచ్చింది. ఆ ఐటెం సాంగ్లో కొన్ని వాళ్ళు డ్రామాలు వేయడం, కొన్ని సిచ్యువేషన్స్ చాలా బాగా అనిపించింది నాకైతే. సినిమాలో కొన్ని సీన్స్ మాత్రం కొన్ని డైరెక్టర్ని అడగాలనిపించింది, కానీ ఇక్కడైతే మన దగ్గర డైరెక్టర్లు. సినిమా చాలా బాగుంది భయ్య. చాలా సీన్స్ కానీ, కొన్ని సిచ్యువేషన్స్ కానీ, ఇమోషనల్ ఫీలింగ్స్ కానీ, ఇంకా కొన్ని ఎప్పుడైతే తల్లిదండ్రులు లవ్ని ఎందుకు యాక్సెప్ట్ చేయరు, ఎందుకు యాక్సెప్ట్ చేయకూడదు అనే విషయాలు చూపించడం చాలా మంచిగా అనిపించింది. ఈ లవ్ సీన్లా లవ్ వరకు రాను ఫాదర్ ఎందుకు ఇమోషనల్ అవుతారు, ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు సఫర్ అవుతారు అని కొన్ని ఈక్వెన్స్ అయితే చూపించడం జరిగింది. చాలా బాగా అనిపించింది భయ్య. మీరు కూడా ఈ సినిమా ఖచ్చితంగా చూడండి. రేపు రిలీజ్ ఉంది.